హాయ్ అండి. ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు మంజూరయ్యాయో జస్ట్ కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరికైతే సర్వే కంప్లీట్ అయిందో వాళ్ళు కూడా జస్ట్ కామెంట్ అయితే చేయండి. సో వీటికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికి తెలియజేయడానికి నాకైతే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పేసి అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. అలాగే దరఖాస్తులను 3 కేటగిరీలుగా అంటే మనకు L1, L2, L3 విభజించి L1కి సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు, L2 వచ్చేసి స్థలము ఇల్లు 2 లేని వాళ్ళు, L3 వచ్చేసి అద్దె రేకులు పెంకుటింట్లో ఎవరైతే నివాసం ఉంటున్నారు కదా వాళ్ళు L3 కింద తీసుకుంటారండి. ప్రస్తుతానికి L1 కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇంద్రమ్మ ఇల్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి. సో ఇందులో మనకు స్థలం ఉండి అలాగే ఇల్లు కట్టుకోలేని స్తోమత ఎవరికైతే లేదో వాళ్ళకైతే సెలెక్ట్ చేసి ఇంద్రమ్మ ఇళ్ళనైతే మంజూరు చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పరిశీలన తర్వాత చూసుకుంటే ఎవరికైతే అనర్హులయ్యుండి కూడా వాళ్ళకు వచ్చి ఉంటుందో దీనికి సంబంధించిన మళ్ళీ అధికారులు అయితే ఆదేశించడం జరిగింది. మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే ఈ పథకానికి సంబంధించిన పూర్తిగా అర్హత సాధించారో వాళ్ళకైతే ఇంద్రమ్మ ఇళ్ళని అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి. అలాగే మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతుండండి. సో ప్రస్తుతానికి మనకు డబుల్ బెడ్రూమ్ గుడికి సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదండి. కొంతమంది అయితే ఎవరైతే ఇల్లులు అయితే కేటాయించారో వాళ్ళైతే ఇంట్లో అయితే గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఏవైతే మనకు కట్టడానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాగే ఏదైతే పూర్తి పనులు కాలేదో వాటికి సంబంధించిన ఇంకా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. సో వాటి గురించి కూడా వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. శుభదినం.